మొదటి సమూయేలు గ్రంథము ఈ 12వ అధ్యాయము ఈ 22వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కొలది వందనాలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని అందరిని కూడా ఎంతగానో ప్రేమించారు. మీ బలిష్టమైన బాహుల క్రింద కాచి కాపాడి సంరక్షించి ఉన్నారు. ఈ రాత్రిని మందిరానికి ఈ రీతిగా చేరుకుని మీ నామాన్ని స్తుతించుకోవడానికి, మీ నామాన్ని మహిమపరచుకోవడానికి, మీ నామాన్ని గొప్పగా ఘనపరచుకోవడానికి అయ్యా, మీరు మాకిచ్చిన ఎంత గొప్ప తరుణాన్ని బట్టి, ఎంత గొప్ప భాగ్యాన్ని బట్టి అయ్యా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఇక్కడున్న మేము అందరము కూడా మీ వాక్యాన్ని వినాలని ఆసక్తి కలిగి ఉన్నాం. మాట్లాడే దేవుడవు గనుక ఇక్కడున్న మా అందరితోనూ కూడా నీవే నీ ఉరుము స్వరముతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగలిగే చెవిని గ్రహించి మంచి మనసును మాకు ఇవ్వండి నాయనా. ఏ విధమైన దురాత్మ శక్తులు, శాతాన శక్తులు, అపవిత్రాత్మలు, అల్లరి ఆత్మలు, నాయనా నిద్రపుచ్చు ఆత్మలు మా మధ్య పని చేయకుండా అవన్నీ యేసుక్రీస్తు నామములో దూరపరచి మా అందరి మీదను మీ ఆత్మను దండిగా కుమ్మరించి అయా మేము మీ అందు ఫలించినట్లుగా, అది 100 ఫలము ఫలించినట్లుగా మా అందరినీ నడిపించమని అయా నీ దాసునిగా నేను కూడా లేచి నిలబడి ఉన్నాను. నాలో ఏమీ లేదు, కానీ నా నోట మీ వాక్కు నుంచి, నాలో మీ ఆత్మ నుంచి నా నడుమును కట్టి మీ చల్లని మెల్లని స్వరముతో ఆదరణ కలిగించు మాటలు, ధైర్యపరచు మాటలు, బలపరచు మాటలు, భయము నుండి విడిపించు మాటలు, రక్షణ కలిగించు మాటలు మాకు దయచేయమని యేసు ప్రభువు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో దేవుడు మనందరిని కూడా ప్రేమించి రాత్రి ఓ మంచి విషయాన్ని మనకి నేర్పించబోతూ ఉన్నారు. ఈ మొదటి సమూయేలు గ్రంథము ఈ 12వ అధ్యాయము ఈ 22వ వచనములో ఇశ్రాయేలీయులు పట్ల దేవుడు ఆయన చూపెడుతూ ఉన్నటువంటి గొప్ప ప్రేమను ఆయన అక్కడ కనపరుస్తూ ఉన్నారు. పిల్లలు బాగా గమనించాలి. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ ప్రేమిస్తాడు. ఈ భూలోక నివాసులందరినీ ఎప్పుడూ ప్రేమిస్తాడు ఆయన. ఎందుకు అనంటే మనం క్రొత్త నిబంధనలో చదువుకుంటాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఎంత ప్రేమించాడో మనకి తెలుసు పిల్లలు. ఎందుకనంటే చాలా మార్లు ఆయన ప్రేమ గురించి, ఆయన ప్రేమపూర్వకమైనటువంటి త్యాగం గురించి, ఆయన సిలువ యాగం గురించి మనం చాలా మార్లు అయితే మనము నేర్చుకున్నాం బైబిల్ గ్రంథంలో నుండి. అంత ప్రేమించాడు కనుకనే అంత ప్రాణత్యాగాన్ని చేశాడు. ఆయన ఎంత ప్రేమించాడో ఆయన సిలువ యాగము ద్వారా నిరూపించుకున్నాడు. కాబట్టి పుల్లరా, మనందరిని ప్రేమించాడు. ఎప్పుడు ఎన్నడూ ఎడబాయని ప్రేమతో ప్రేమించాడట. అందుకనే యేసు ప్రభువు గురించి, అంటే మన తండ్రి అయినటువంటి దేవుడు గురించి భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త కూడా ఏమంటాడు అనంటే, దేవుడు అందరినీ ప్రేమించాడు. ఆయన యొద్దకు వచ్చు వారిని మాత్రమే కాక భూలోక నివాసులు అందరినీ ప్రేమించాడు. పిల్లరా, మనకి నచ్చితే ప్రేమిస్తాం, నచ్చని వారిని ప్రేమిస్తాం, నచ్చని వారితోనే మాట్లాడతాం, నచ్చని వారితోనే మన బాంధవ్యాన్ని, బంధుత్వాన్ని, స్నేహబంధాన్ని కొనసాగిస్తాం. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటనంటే, దేవుణ్ణి నమ్మిన వారిని, నమ్మని వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడట. అందుకని వాక్యంలో యెషయా ప్రవక్త ఏమంటాడు అనంటే, లోబడనల్లని పిల్లల వైపు కూడా దినమెల్లైన 2 చేతులను చాచాడట. ఏమండి, ఇప్పుడు ప్రేమ కలిగితేనే చేతులు చాపుతాం బిడ్డలు ఎత్తుకోవాలని, వారు మీద ముద్దు కలిగితేనే వారిని ఎత్తుకోవాలని మనం చేతులు చాపుతాం, వారి మీద ఇష్టం పుడితేనే మనం 2 చేతులు చాపుతాం. పిల్లరా గమనించండి, ఇక్కడ ఒక బిడ్డ ఏదైనా మనకి కనిపించినప్పుడు ఆ బిడ్డను చూడగానే మనకి ఇష్టం పుట్టింది అనుకోండి, 2 చేతులు చాపి ఎత్తుకోవడానికి ఇష్టపడతామని. ఒకవేళ ఆ బిడ్డ చిరాగ్గా ఉన్నాడు అనుకోండి, మట్టితోనో బురదతోనో ఉన్నాడు అనుకోండి, ఆ బిడ్డను చూసిన తర్వాత మనకి ఎత్తుకోవాలనేటువంటి ఆలోచన కూడా మనకు రాదు పిల్లలు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇటు దేవుని యందున్న వారిని, అటు పాపములో ఉన్న వారిని కూడా దేవుడు ఒకేలాగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
ఒకేలాగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించే ఇక్కడ బాగా గమనిస్తే యేసు ప్రభువుని వెంటబడి వెనకాల తిరుగుతూ ఉన్నటువంటి వారిని కూడా యేసు ప్రభువు ప్రేమించాడు. అట్ ది సేమ్ టైం మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, సుంకరి అయినటువంటి పొట్టువాడైన చెక్కయ్యను కూడా దేవుడు ప్రేమించాడు. ప్రియులారా, పొట్టువాడైనటువంటి చెక్కయ్యను మనుషులందరూ ద్వేషిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆయన వెంటబడినటువంటి వారిని ఎట్లా ప్రేమించాడో పాపాత్ముడైనటువంటి చెక్కయ్యను కూడా దేవుడు అట్లాగే ప్రేమించాడు. ప్రియులారా, ఆలోచించి కాబట్టి రాత్రి మనము దేవుని యొక్క వాక్యములో దేవుడు ఏమని చెప్తున్నాడనంటే, ఇక్కడ దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నట దేవుడు వారిని విడనాడుకోకుండా వారిని కాపాడుతూ ఉన్నాడట. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఈ రాత్రి మనల్ని కూడా దేవుడు ప్రత్యేకించుకున్నాడు. మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉండడానికి దేవుడు మనందరిని ఇక్కడ పిలుచుకున్నాడు. మనం ఎవరు అంటే దేవుని పిల్లలు. ఈ లోకంలో చాలా మంది ఉంటారు, దేవుని మందిరానికి రాకపోయినా, వాళ్ళు దేవుడు అంటే తెలియకపోయినా, వాక్యము తెలియకపోయినా, ప్రార్థన తెలియకపోయినా, వారు ఏ రీతిగా కూడా దేవునికి ఒక పాట పాడకపోయినా, అట్లాగూ వాళ్ళకి ఏమీ తెలియకపోయినా వాళ్ళు కూడా క్రైస్తవులుగా ఉంటారు. పిల్లరా, తాగినా నేను యేసు ప్రభు నమ్ముకున్నానంటారు, వాళ్ళు లోకానుసారంగా తిరిగినా యేసు ప్రభు నమ్ముకున్నాను అని అంటారు. పిల్లలు ఆలోచించి దేవుడు వాళ్ళకు ఒకలాగా మనకు ఒకలాగా ఏమి చేయట్లేదండి. ఏమండి, ఇప్పుడు దేవుడిని మనం ప్రేమించి దేవుని దగ్గరకు వచ్చాం కాబట్టి ఇదిగో దేవుడు మనకి ఎండని, వానని, వర్షాన్ని, గాలిని మనకు ఒకలాగిచ్చి, వాళ్ళు దేవునికి రావట్లేదు కనుక, దేవుని మందిరానికి దేవుడిని ఆరాధించట్లేదు కనుక, లోకంలో ఉన్నారు కనుక వాళ్ళకి గాలిని ఇవ్వకోకుండా తక్కువ గాలినిచ్చి, ఎండని ఇవ్వకోకుండా తక్కువ ఎండనిచ్చి, వర్షాన్ని ఇవ్వకోకుండా తక్కువ వర్షాన్ని ఇచ్చి, అట్లా ఏం కొదువు చేయట్లేదండి. అంటే దీంట్లో ఏం కనపడతా ఉందనంటే, దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయితే మనుషులే దేవుడిని విడిచిపెడతా ఉంటారు కదండి, మనుషులే దేవుడిని విడిచిపెడతా ఉంటారు. అప్పుడప్పుడు దేవుడి దగ్గరకు వస్తారు, అనేకమైనటువంటి వారు లోకంలో తిరుగుతూ ఉంటారు. ఎందుకనంటే అన్ని బాగున్నటువంటి వాడికి దేవుడు పెద్దగా ఏం గుర్తురాడండి కదండి. గతంలో ఒక మాట చెప్పాను నేను, దేవుని దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలి అని అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఏం పోవాలట? డబ్బైనా పోవాలంట, జబ్బైనా రావాలంట. డబ్బైనా పోవాలి, లేకంటే జబ్బైనా రావాలి. అప్పుడు కానీ ఆ మనిషికి దేవుడు విలువేంటో తెలియదట. పురులరా, ఒకవేళ దేవునికి దూరంగా ఉండేటువంటి వారు కూడా అట్లాంటి పరిస్థితులను దేవుడు కలిగిస్తూ ఉంటాడు. పురులరా, ఖచ్చితంగా కలిగిస్తూ ఉంటాడు. వాళ్ళు తెలుసుకోవాలి, దేవుడు నన్ను విడిచిపెట్టకూడదని హెచ్చరించడానికి, ఆయన ప్రేమ చొప్పున నన్ను ఒకవేళ శిక్షిస్తూ ఉన్నాడేమో, ఇప్పుడైనాను దేవునికి లోబడాలి అని అనుకోవాలంట. పురులరా, ఆలోచించి నాకు నిన్నటి దినమందు వైజాగ్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేశారట. అడ్మిట్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఆయనకి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరు ఫోన్ చేసి, ఏమండి ఇదిగో మా తమ్ముడండి, మా తమ్ముడికి బాగాలేదండి, కిడ్నీలు పోనీ అంటున్నారండి, లివర్ పోయింది అంటున్నారండి, మొత్తం మీద కడుపులో ఏదో ఒక పెద్ద క్యాన్సర్ వచ్చిందటండి, బతికే అవకాశాలు లేవట, కాబట్టి మా తమ్ముడితో ఒకసారి మాట్లాడండి అని అన్నారు. సరే అమ్మా, మాట్లాడతాను ఖచ్చితంగా, కాబట్టి ఫోన్ ఆయనకి ఇవ్వండి అని అంటే ఫోన్ ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యగారండి వందనాలండి, నా కోసం ప్రార్థన చేయండి, నా పరిస్థితి ఏం బాగాలేదండి అన్నారు. బాబు, నీ పరిస్థితి బాగోకపోవడానికి కారణం ఏంటి? నువ్వు మంచి వ్యక్తివే కదా, ఎందుకు ఇట్లాగా అని అంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను ఒకప్పుడు అంత మంచి వ్యక్తిని కాదండి, నేను బాగా డ్రింక్ చేసేవాడిని, బాగా స్మోక్ చేసేవాడిని, ఇటు సిగరెట్లు తాగుతూ అటు చాలా విస్తారంగా త్రాగుడికి బానిస అయిపోయాను నేను. ఈ రోజున ఆ ప్రభావము ఏంటో నాకు తెలియదు, నేను పట్టుమని ఇంత ముద్ద తినలేకపోతా ఉన్నాను, పట్టుమని కనీసం ఒక టీ గ్లాసుడు పాలు తాగలేకపోతా ఉన్నాను, మంచినీళ్ళు త్రాగినా కానీ నా కడుపులో ఎమ్మడట్లేదు, నా పరిస్థితి బాగోలేదు, ఎదుగో నేను వైజాగ్ హాస్పిటల్లో ఇలాగ అడ్మిట్ అయ్యి ఉన్నాను, నా పరిస్థితి బాగాలేదండి. మీలాగే చాలా మంది సేవకులు నా దగ్గరకు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేస్తే నా భార్య ప్రార్థన చేయించుకునేది, నా పిల్లలు ప్రార్థన చేయించుకునేవారు, ఆ సేవకులు నేను తిట్టేవాడిని, ఈ రోజున దేవుని గొప్పతనం ఏంటో అర్థమవుతా ఉంది, నా కోసం ప్రార్థన చేయండి, ఆ దేవుడే బతికించాలంటున్నారు అన్నాడు. పిల్లలు, ఇప్పుడు ఈ మనిషికి ఎవరు కావాల్సి వచ్చారు? ఎప్పుడు కావాల్సి వచ్చాడు? జబ్బు వచ్చినప్పుడు. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం బాగున్నప్పుడు కన్ను మిన్ను కానుకోకుండా తిరిగాడు, ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుని స్తుతించుకోకుండా బ్రతికాడు, అన్ని బాగున్నప్పుడు దేవుని సేవకులను తిట్టేవాడు, అన్ని బాగున్నప్పుడు పిల్లరా ఇదిగో దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు, అన్ని బాగున్నప్పుడు నా అంతటి గొప్పవాడు లేడు, నేను ఎంత తాగినా నాకేం కాదు, నేను ఎంత స్మోక్ చేసినా నాకేం కాదు అని అనుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆలోచించే ఈ రోజున దేవుడు గుర్తొచ్చాడు.
కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాడు. దేవుడు ఎవరిని వద్దు అని అనుకునేటువంటి వాడు కాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటే ఉన్నాడు, భక్తుడైనటువంటి సమూయేలు ద్వారా ప్రియులారా, దేవుడట తన ప్రజలని ఏర్పాటు చేసుకున్నాడట. తన ప్రజలను ఏర్పాటు చేసుకోవడం కోసం దేవుడు మనందరినీ పిలిచాడట. దేవుడు మనందరిని పిలిచి ఒక చోట కూర్చోబెట్టి ఆయన యొక్క ధర్మ విధులను నేర్పిస్తూ ఉన్నాడట. ఆయన యొక్క న్యాయ విధులను నేర్పిస్తూ ఉన్నాడట. ఆయన యొక్క హృదయాన్ని బిడ్డరా నీతి న్యాయములను నేర్పిస్తూ ఉన్నాడట. ఆయన యొక్క ప్రేమను నేర్పిస్తూ ఉన్నాడట. ఆయన యొక్క హృదయాన్ని బిడ్డరా ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాడట. ధర్మం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, న్యాయం అంటే ఏంటో, పిల్లరా మంచిగా మనం బ్రతకడం అంటే ఏంటో, ఇవన్నీ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ లోకంలో వీటికి లోబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు కదండి. వీటికి లోబడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుడు వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ప్రియులారా, వాక్యంలో యేసు ప్రభు అంటారు, మీరు లోకములో నుండి వేరు చేయబడడం కోసం. వేరు చేయబడాలి. ఈ లోకంలో ఉండకూడదు. ఎందుకనంటే ఈ లోకం పాపలోకం. ఈ లోకం భయంకరమైనటువంటి విషయాలను నేర్పిస్తూ ఉంటుంది. మనం నేర్పించుకోకుండానే మన పిల్లలకి బూతులు నేర్పిస్తూ ఉంటుంది, చెడ్డ నేర్పిస్తూ ఉంటుంది. భయంకరమైనటువంటి పాపంతో నిండిపోయింది లోకమంతా కూడా. ఎందుకనంటే లోకమంతా కూడా దుష్టుని వశంలో ఉంది అని అన్నాడు ప్రియులారా. లోకమంతా కూడా ఎవరి వశంలో ఉంది? దుష్టుడు అంటే ఎవరండి? సైతానుగాడి వశంలో ఉంది ప్రియులారా. మంచోడా చెడ్డోడా? అమ్మా చెప్పండి, మంచోడా చెడ్డోడా? ఎంత చెడ్డోడు? చాలా 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 చెడ్డోడు. మరి మన యేసయ్య చాలా 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 మంచోడు ప్రియులారా. ఆలోచించండి కదండి. మనం పాట పాడుకుంటా ఉంటాం ఒక పాట, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మినా నా యేసుడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు నా యేసుడు, మాటలలో చెప్పలేనంత, చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చలా 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 చాలా మంచోడు, చలా 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 చాలా గొప్పోడు. పడదాం. చలా 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 చాలా మంచోడు, చలా 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 చాలా గొప్పోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మినా నా యేసుడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మినా నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మంచితనం గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళటండి, ఆయన మంచితనం గురించి వివరించడం వాళ్ళ భాష సరిపోదట, వాళ్ళ జ్ఞానం సరిపోదట. ఆయన అంత మంచోడో. ఏమండి, దేవుని యొక్క వాక్యములో దేవుడు ఆయన మాట్లాడుతానంటాడు ప్రియులారా, ఆయన ప్రేమించే వారి ఎడల ప్రేమ కలిగి ఉంటాడు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఒకవేళ మనము లోకములో ఇష్టానుసారంగా తిరిగేటువంటి వారి ఎడల కూడా ప్రియులారా ఆయన ప్రేమ చూపెడుతూనే వికటము కలిగి ఉంటాడంట ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా దేవుడు చాలా మంచోడు కనుకనే ఈ లోకంలో చెడ్డవాళ్ళందరూ ఆటలు సాగుతున్నాయి కదండి. చెడ్డవాడికి అందరూ భయపడతారు, మంచివాడిని ఎవరు లెక్క చేయరు. చెడ్డవాడికి అందరూ భయపడతారు. ఈ రోజున దేవుడు అని అంటే ఎవ్వరికి పెద్దగా భయం ఉండదు ప్రియులారా. దెయ్యం అంటే, సైతాన్ అంటే అమ్మ బాబోయ్ ఇంకేమన్నా ఉందా? ఎవరైనా ఏదైనా దెయ్యమేమో అన్నారనుకోండి తాడు కట్టించేస్తారు. దెయ్యమేమో అన్నారనుకోండి తొడపాలు తుడిపించేస్తారు. దెయ్యమేమో అన్నారనుకోండి ప్రియులారా ఒకవేళ ఏదైనా ఏమండి నిమ్మకాయలు కోసేస్తారు, చాలా చాలా చేసేస్తారు ప్రియులారా. ఆలోచించండి. ఎందుకని? దెయ్యం అంటే భయం. ఎందుకని? దెయ్యము చెడ్డ చేస్తుంది కనుక. మరి దేవుడు మంచి చేస్తాడు. దేవుడు మంచిగా చేస్తాడు. ఆయన నువ్వు పాపం చేసావనో, తప్పు చేసావనో, పొరపాటు చేసావనో నిన్ను కొట్టి తిట్టి నెట్టేవాడు కాదు ఆయన. ఒకవేళ అట్లాగను కొట్టి నెట్టి తిట్టేవాడు అనుకో ప్రియులారా మనం కూడా దేవునికి వెంటనే భయపడేవాళ్ళమేమోనండి కదండి. వెంటనే భయపడేవాళ్ళమేమో ప్రియులారా. గమనించండి. పాస్టర్ గారైనా సరే ఏమండి గట్టిగా గద్దించి వాక్యం చెప్పారు అనుకోండి, నీకు బుద్ధి ఉందా అన్నారు అనుకోండి, అదిగో అంతమందిలో నాకు బుద్ధి ఉందా అంటాడా కాబట్టి నేను వెళ్ళను అన్నారు.
మరి ఏం చెప్పాలి? నువ్వేం చేసినా మంచిదానివమ్మా, మంచోడువమ్మా, ఏం పర్లేదమ్మా, నువ్వు అలా చేస్తా ఉండే, దేవుడు మంచోడు క్షమించేస్తాడు అన్నారనుకోండి, ఈ పాస్టర్ గారు మంచోడు. ఒకవేళ మన తప్పులను కనుక గద్దించి నువ్వు వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారివి కనుక నరకానికి పోతావు, అబద్ధకురాలవైతే అబద్ధమును బట్టి నరకానికి పోతావు, ఒకవేళ నువ్వు కొండెకెత్తవైతే కొండగాడవైతే దానిని బట్టి నువ్వు నరకానికి పోతావని, ఒకవేళ బల్లగుద్ది గట్టిగా వక్కాణించి నువ్వు దేవునికి దూరంగా ఉండడం వలనే ఇదిగో ఈ నాశనం నీకు సంభవించింది అని అంటే, అదిగో పాస్టర్ గారు ఇచ్చిన నాశనాన్ని కోరుకుంటున్నాడు అంటారు. మా దేవునికి దూరంగా ఉండడం వల్ల నష్టం జరుగుతుంది, ఈ కష్టాలన్నీ వస్తున్నాయి, దేవుడికి దగ్గరగా వస్తే ఆయన కాపుదల ఉంటుంది అని చెప్తే ఇప్పుడు దేవుని బిడ్డ నచ్చుద్దండి. నువ్వు ఎలాగున్నా దేవుడు ప్రేమిస్తాడమ్మా, ఏం పర్లేదు అన్నాను అనుకోండి, అప్పుడు చాలా బాగా నచ్చుద్ది. పుల్లలు ఆలోచించి గమనించండి. కాబట్టి రాత్రి వేళ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఒక వాక్యంలో అనుకొద్దాం చూడండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టం కలిగి ఉన్నాడటండి. ఎంత ఇష్టపడుతున్నాడు మనల్ని, ఎందుకు ఇష్టపడుతున్నాడు మనల్ని అనంటే, దేవునికి మనము జనముగా ఉండడం కోసం ఇష్టపడుతున్నాడట. దేవుడు అన్నాడు, ఇదిగో వీళ్ళు నా జనం అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడట. మరి మనము ఆయన జనంగా ఉండడానికి ఇష్టపడుతున్నామంటారా? ఆయన తండ్రిగా ఉండడానికి మనం ఒప్పుకుంటున్నామంటారా? ఒకవేళ ఆయన తండ్రిగా మనం ఒప్పుకుంటే పుల్లరా, తండ్రికి మంచి పేరు తేవాలి కానీ చెడ్డ పేరే మాత్రం తేవచ్చా? పిల్లలు ఆలోచించి, తండ్రి కాబట్టి ఎన్ని చెడ్డ పనులు చేసినా కడుపులు ఎట్టుకుంటాడు. ఆయన అప్పుడప్పుడు మనల్ని గద్దించినప్పుడు లోబడితే దేవుడు కూడా ఎట్లా గద్దిస్తాడంటే తెలుసండి, ఒక తండ్రి తన కుమారుని ప్రేమించు రీతిగానే గద్దిస్తాడట. ఒక తండ్రి తన బిడ్డను ఎట్లా గద్దిస్తాడో ప్రేమించే గద్దిస్తా కదండి. మన పిల్లలు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఏమంటా? మీరు ఎవరో మాట్లాడరేంటమ్మా? మన పిల్లలు ఏదైనా పొరపాటున ఏదైనా ఒకవేళ ఎవరిదైనా వస్తువు తెచ్చేసారనుకోండి, ఏమంటారు మీరైతే? అమ్మా అలా చెప్పాలి, అలా చెప్తే మంచిది. పుర్లరా తప్పమ్మా, ఎవరి వస్తువులు అలా తేకూడదు, ఎవరి దగ్గర నుంచి తెచ్చో పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి, ఎక్కడ నుంచి తీసావో ఆ సరుకు అక్కడ పట్టుకెళ్ళి పెట్టేసి వచ్చే, అలా చెప్పకూడదమ్మా, అలా చేయకూడదమ్మా అని మనం చెప్తాం. వాడు రెండవసారి అట్లాగే చేసాడు అనుకోండి, ఏం చెప్తాం? చెప్పం, అది 4 లెంపకాయలు వేస్తాం. అలాగ మూడోసారి కూడా చేసాడు అనుకోండి, ఇంకేం చేస్తాం? ఇంకా గట్టిగా కొళ్ళారు చేసి ఇంకొంచెం గట్టి పనిష్మెంట్ ఇస్తాం. పిల్లలు ఎందుకు అన్ని పనిష్మెంట్లు? మొదటిసారి చెప్పావు వినలేదు, రెండోసారి చెప్పావు వినలేదు, మూడోసారి చెప్పావు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకు అన్ని సార్లు పనిష్మెంట్? ఎందుకనంటే నీ బిడ్డను దొంగోడని ఊరోళ్ళు చెప్పుకోకూడదు, నీ బిడ్డ చెడ్డోడని ఊరోళ్ళు చెప్పుకోకూడదు. మరి నీ బిడ్డ గురించి మంచివాడుగా ఉండాలి, మంచి వ్యక్తిగా ఉండాలి, మంచివాడని పేరు తెచ్చుకోవాలని నీ బిడ్డ కోసమే నువ్వు ఇంతలాగా ఆలోచన చేస్తున్నావే, మరి దేవునికి ఉండదని మన మీద హక్కు? చెప్పాలి, మన మీద ఉండదా దేవునికి హక్కు? మన మీద కూడా దేవునికి హక్కు ఉంటుంది. పుల్లరా దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు, వీళ్ళు నా పిల్లలని చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. పుల్లరా కానీ దేవుని ప్రజలు అలాగున లేరంట. పుల్లరా దేవుని ప్రజలు అలాగున లేరంట. పుల్లరా అలా లేరు దేవుని ప్రజలు. మరి ఎట్లా ఉన్నారు? దేవుని ఎడల వాళ్ళు ఎట్లా ఉన్నారు? దేవుడేమో మనల్ని ఇష్టపడుతున్నాడు, వీళ్ళ వైఖరి ఎట్లా ఉంది అని అంటే చూడండి, వాక్యంలో ఏమని వ్రాయబడింది అంటే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఒకసారి మనము వాక్యాన్ని మనం చదువుకుందాం. 12వ వచనాన్ని ఒకసారి చదవండి, ఏమని వ్రాయబడిందో. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదకి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్ము నేలునని మేము ఏలవలనని మీరు నాతో చెప్పిరి అని అంటాడు. దేవుని బిడ్డలారా ఆలోచించి, అంటే ఇక్కడ ఎలాగున్నారు ఈ ప్రజలందరూ కూడా అంటే, వీళ్ళు నా ప్రజలు అని దేవుడు ఇష్టపడి మన మీదట అలా చెప్పుకోవడానికి మన అందరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటే, వీళ్ళట మాకు ఈ రాజు వద్దు, మాకు ఈ దేవుడు వద్దు, మాకు ఈయన అసలు వద్దే వద్దు అని అంటున్నారంట. పుల్లరా మరి ఎవరు కావాలి? ఏమంటే ఎవరు కావాలి? ఎవరు కావాలని అంటే దేవుని బిడ్డలరా, మనం బాగా ఆలోచన చేస్తే వాళ్ళని భయపెట్టేవాడు, బాధ పెట్టేవాడు, అధికమైనటువంటి పన్నులు వసూలు విధించి వారిని కష్టపెట్టేవాడు కావాలి. పిల్లరా అంతే కదండి. దేవుడైతే మన దగ్గర నుంచి ఏమీ ఆశించడు. అదే మనుషుడైతే ఏం చేస్తాడు? అమ్మా ఏం చేస్తాడు మనుషుడు? ఎందుకనంటే, ప్రభువా నువ్వు నా కాపరిగా ఉండు నాయనా అన్నామనుకోండి, దేవుడేమో ఆశించడు.
అదే ఒక మనిషిని కాపలాగా పెట్టుకోవాలని మాట్లాడమనుకోండి, జీతం ఎంత ఇస్తావు, జీతం ఎన్నో తారీఖున ఇస్తావు, అసలు జీతం ఎప్పుడు ఇస్తావు, ఇన్ని రోజులైతే పని చేస్తాను, ఇన్ని గంటలైతే పని చేస్తాను, ఇన్ని గంటల పనికి కూడా నువ్వు అది ఎట్టాలి ఇది ఎట్టాలి ఇవన్నీ చెయ్యాలి, నాకు అలా చేస్తే నేను దగ్గర పని చేస్తాను అంటాడు. అంతేనండి. ఈ మనుషులట దేవుని వైపు చూడట్లేదట. చాలా చోట్ల ఏమని రాయబడి ఉంటుందనంటే, ఇదిగో ఈ జనాన్ని యేసు ప్రభు కోరుకున్నాడు, ఈ జనాన్ని యేసు ప్రభు ఆయన యొక్క స్వకీయ సంపాద్యంగాను దేవుని యొక్క సొత్తైన ప్రజలుగాను చేయాలని అనుకుంటా ఉన్నాడు. కానీ ఈ ప్రజలట ఎప్పటికప్పుడు దేవుణ్ణి విసర్జిస్తూ వచ్చేవారట, ఎప్పటికప్పుడు ఈ దేవుడు మాకు వద్దు అంటూ ఉండేవారట, ఎప్పటికప్పుడు ఈ దేవునికి పిల్లరా విధేయులు కాక అవిధేయులుగా బ్రతికేవారట. అంత ఘోరమైన సంగతో. అందుకనే దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభుని లోకానికి పంపించినప్పుడు యేసు ప్రభు కూడా ఏమని చెప్తాడు అని అంటే, అమ్మా మీరు నా సొత్తు, ఎందుకు అనంటే నేను మిమ్మల్ని విలువ పెట్టి నా రక్తం ఇచ్చి కొన్నాను అని అంటాడు. హల్లెలూయా. దేవుడు తన యొక్క స్వకీయ జనముగా చేసుకోవడానికి, అంటే మనలందరినీ కూడా ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఊరుకనే ఆయన జనమైపోలేదండి. మనం మీకు అర్థమవుతుందండి? ఊరికి ఆయన జనమైపోలేదు పిల్లరా. మరి ఎట్లాగా ఆయన జనమయ్యాము అని అంటే ఆయన రక్తం ఇచ్చుకుంటేనే కానీ ఆయన జనం అవ్వలేదండి. మనం ఆయన జనం అవ్వాలనంటే అంత తేలికైన పనేం కాదండి. ఆయన జనంగా ఉండాలంటే అంత తేలికైన పనేం కాదు. ఎందుకు అనంటే పిల్లరా, ఆయన జనం అవ్వాలి అనంటే ఆయన జనాంగం అంతా పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. మీకు వాక్యం అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునికి బిడ్డలుగా ఉండాలంటే అర్హత కావాలి. కావాలా వద్దండి? ఆ అర్హత ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు చాలా మార్లు చెప్తాడు పిల్లరా, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి, నేను నీతిమంతుడు గనుక మీరు నీతిమంతులై ఉండండి, ఇదిగో నేను ఇట్లా ఉన్నాను గనుక ప్రేమ కలిగిన దేవుణ్ణి ఉన్నాను గనుక మీరు ప్రేమ కలిగి ఉండండి అని దేవుడు మనకి ఎప్పటికప్పుడు పిల్లరా ఆయన మనకు తెలియచేస్తూనే ఉన్నాడు. మనుషులు ఎప్పటికప్పుడు వారి వారి క్రమాలను, వారి వారి పాపాలను, వారి వారి తప్పులను క్రమం తప్పకోకుండా చేస్తూనే ఉన్నారు పిల్లరా. అందుకని యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయన నమ్మిన వారందరినీ తన స్వరక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి దేవునికి సొత్తైన జనంగా మార్చాలనుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి అంత తేలిక ఏం కూర్చోలేదండి, అంత తేలిక ఏమి ఇక్కడ కూర్చోలేదు పిల్లరా. కొన్ని దినాలు దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటిస్తే, ఇంటింటికి తిరిగి ఎన్నో దినాలు దేవుని గురించి మీకు బోధిస్తే, నేను బోధించిన, ఇంకొకరు బోధించిన, ఎవరు బోధించిన, కొన్ని దినాలు దేవుని యొక్క వాక్యము దేవుని సేవకుడు మీ అద్దుకు పట్టుకొని వస్తే కొన్ని దినాల తర్వాత ఎప్పుడుకో దేవుని ప్రేమ మీకు అర్థమే ఇక్కడ కూర్చున్నారు. మీరు ఇక్కడ కూర్చోవడానికి ఎన్ని దినాల ప్రయాసం ఉంటుందో సేవకుడికి ఉండదా? పిలిచిన వాళ్ళు అందరూ వచ్చేసారనుకోండి, మందిరం సరిపోతా మనకే? అసలు ఈ ఒక్క వీధిలో వాళ్ళు వస్తే మందిరం సరిపోదండి, ఒక్క వీధిలో వాళ్ళు వస్తే మందిరం సరిపోదండి. దేవుని దగ్గరికి అంత తేలిగ్గా ఎవరు పిలిచినంటేనే రారు. దేవుడు వాళ్ళకి అర్థం అవ్వాలి, అర్థమైన రోజున వాళ్ళు వస్తారు. వాళ్ళకి అర్థం అవ్వాలి అని అంటే ఏదైనా పోవాలి, ఒకడు పోవాలి, ఇంకోటైనా రావాలంతే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములు యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నా స్వరక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొని నా సొత్తైన జనముగా మార్చుకున్నాను గనక ఇక మీదట మీరు మీ సొత్తు కారు, ఇక మీదట మీరు నా సొత్తు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి పిల్లరా, ఊరికినే మనము దేవుని జనమైపోయామంటారా? ఊరికినే మనం దేవుని జనమైపోలేదు పిల్లరా. దేవుడు మన కొరకు శ్రమపడి కష్టపడి సిలువను మోసి ఎన్నో కొరడా దెబ్బలు తిని ఎన్నో నిందల అవమానాలు భరించి ఎన్నెన్నో శ్రమలను అనుభవించి ఎన్నో భయంకరమైనటువంటి గాయాలను భరించి పిల్లరా అప్పుడు ఆయన సిలువలో మరణిస్తే ఆయన మరణము ద్వారా దేవునికి మనం దగ్గరయ్యాం. లేదనంటే మన పాపం అంత తేలిగా ఎలాగంటే పోద్ది ఏంటండి? మనం మాట్లాడినటువంటి మాటల వల్ల వచ్చిన పాపం కానీ, మనం ఆలోచించిన తలంపుల వల్ల వచ్చిన పాపం కానీ, మన నాలుక వల్ల మాట్లాడినటువంటి పాపం కానీ, లేదంటే మన శరీరము ద్వారా మనం చేసినటువంటి పాపం కానీ, మన దుష్టాలోచనల మూలంగా పుట్టిన పాపం కానీ అంత తేలిగ్గా పోయేదేమీ కాదండి. యేసు ప్రభు యొక్క రక్తము మన మీద పడి మనల్ని శుద్ధీకరించేంత వరకు కూడా పాపం ఏమీ తొలగిపోలేదండి.
అందుకనే ఇక్కడ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు ప్రియులారా, దేవుడేమో మనల్ని ఇష్టపడుతున్నాడు, ప్రజలేమో దేవునికి దూరంగా జరుగుతున్నారు. దేవుడేమో కావాలని ఆయన 2 చేతులు చాపుతున్నాడు. ఇదిగో ఈ ప్రజలేమో ప్రియులారా, మాకు నీ వద్దు, వేరే వాళ్ళు ఎవరైనా కావాలా మాకని లోకంలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నారు. దేవుడేమో వీళ్ళ వైపు దినమెల్లా 2 చేతులు చాపుతూ ఉన్నాడు ప్రియులారా. ఈ ప్రజలని దేవుడు సొత్తుగా చేసుకోవాలనుకున్నాడు, తన స్వకీయ జనముగా మార్చుకోవాలనుకున్నాడు, దేవుని ప్రజలుగా ఉండాలని మనందరినీ కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో గొప్ప గొప్ప ప్రవక్తలను పంపిస్తూ, ఏమండి ఆనాటి నుండి దేవుడు తన సేవకుల్ని లోకంలోనికి పంపిస్తున్నాడా లేదండి? సేవకుల్ని పంపించినప్పుడు సేవకుల్ని పట్టించుకోకపోయినా, తిన్నారా లేదా అని మనం అడగకపోయినా, వాళ్ళు ఎలాగున్నారో తెలుసుకోకపోయినా, ఒకవేళ చాలా చోట్ల ప్రియులారా సేవకులు కొడుతున్నారు, తిడుతున్నారు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను కలిగిస్తున్నారు, చాలా ప్రియులారా గాయాల పాలు చేస్తున్నారు, మందిరాలను కూలగొడుతున్నారు, అడ్డొచ్చిన సేవకుల్ని ప్రియులారా చంపేస్తున్నారు. సేవకులు చచ్చైనా కొందరిని మార్చాలని వారి ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా దేవుని కొరకు తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టి వాక్యం ప్రకటించడానికి ఇష్టపడుతున్నారు. ఏముందండి అందులో అనంటే ప్రియులారా, మనకి రక్షణ ఉందండి. పరలోక రాజ్యం అంత తేలిగ్గా మనకి ప్రాప్తించదు. పరలోక రాజ్యం మనకు అంత తేలిగ్గా ప్రాప్తించదు. మరి ఎట్లా వస్తుంది పరలోక రాజ్యము అనంటే ప్రియులారా, యేసు ప్రభువు పడినటువంటి సిలువ శ్రమను మనం అర్థం చేసుకుని, ఆయన రక్తము, ఆయన గాయాల్లో నుండి కారినటువంటి రక్తం యొక్క విలువ తెలుసుకుని, ఆ రక్తాన్ని పరిశుద్ధంగా మనము స్వీకరించి ప్రియులారా, అందులో మన యొక్క పాపాలను కడుక్కోగలిగితేనే కానీ మనం పరిశుద్ధులం కాలేం ప్రియులారా. ఇక్కడ ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆయన ఇష్టపడుతున్నాడట మనల్ని. అమ్మ చెప్పండి, ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడంట పిల్లరా. ఈ రోజున మనం కూడా దేవుని ఇష్టపడ్డాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇష్టపడిన ప్రజలు ఎంతమంది టీవీని ఇష్టపడి టీవీ దగ్గర, లోకాన్ని ఇష్టపడి లోకంలోను, సొల్లు మాటలకి ఇష్టపడి ఆ సొల్లు మాటల దగ్గర, ఫోన్లకి ఇష్టపడి ఫోన్ల దగ్గర ఉండిపోయారండి. అమ్మ ఉండిపోయారా లేదా? దేన్ని ప్రేమించేవాడు దాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, ఎక్కడ ఉండేవాడు అక్కడ ఉంటూనే ఉన్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలోనూ కూడా దేవుడు ప్రవచనాన్ని ముందుగానే చెప్పాడు. ఏమనంటే, ఇదిగో పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండనివ్వండి, అపవిత్రుడు అపవిత్రుడిగానే ఉండనివ్వండి, పాపాత్ముడు పాపాత్ముడిగానే ఉండనివ్వండి, నీతిమంతుడిని నీతిమంతుడిగానే ఉండనివ్వండి అని అన్నాడు దేవుని బిడ్డలు. ఎందుకు అని అంటే, ఈ రోజున దేన్ని ప్రేమించేవాడైనా దాన్ని ప్రేమించడం మానుకోవట్లేదు పిల్లలు. కాబట్టి రాత్రి దేవుని యొక్క వాక్యంలో దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకోవాలి. భక్తుడైనటువంటి దావీదు గురించి దేవుడు మాట్లాడుతానంటాడు. దావీదు ఎవరో తెలుసా? నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అన్నాడు పుర్లరా. అంటే దేవుని ఇష్టం ఏంటో, దేవుని హృదయంలో ఏముందో భక్తుడైనటువంటి దావీదు తెలుసుకుని తద్వారా పుర్లరా తన యొక్క జీవితాన్ని మార్చుకున్నవాడు. దేవుని కొరకు పుర్లరా తన జీవితంలో ఉండేటువంటి అనేకమైన తప్పులు, లోక సంబంధమైన పాపాలను గుడుచుకున్నవాడు పుర్లరా. భక్తుడైనటువంటి యోసేపు కూడా అయితే తన యవ్వన ప్రాయమందు తన యొక్క యవ్వన కోరికలను దేవుని కొరకు దేవుని భయము చేత అణుచుకుని పుర్లరా ఏ మాత్రము పాపానికి చోటు ఇవ్వకోకుండా దేవుని హృదయములో ఏముందో తెలుసుకుని, దేవుడు పరిశుద్ధుడు కనుక నన్ను పరిశుద్ధంగా ఉండడానికే ఇదిగో ఇక్కడికి పిలిచాడు, దేవుడు ఇతను నా జనము అని చెప్పుకోవాలి అని అంటే దేవుని పేరు నిలబెట్టే వాళ్ళుగా నేను దేవునికి ఎట్లాగునైతే ఉంటే ఇష్టం అట్లాగా ఉండాలని అనుకున్నాడు యోసేపు కూడా. అందుకనే పాపానికి దూరంగా పారిపోయాడు. ఈరోజు రాత్రి దేవుడు మనందరినీ ఆయన జనముగా చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఆయన జనముగా చెప్పుకోవాలనుకున్నాడు. కానీ ఆయన జనముగా చెప్పుకుంటే అర్హత మన దగ్గర ఉందా లేదా పరిశీలన చేసుకోవాలి. యోబుతో దేవుడు మాట్లాడతాడు, యోబు నా వాడు. విన్నారా మీరు ఎప్పుడైనా? బోళ్ళని సార్లు విన్నాం మనం కదండి. యోబు గురించి దేవుడు ఏమంటాడు? యోబు నీతివంతుడును యథార్థవర్తనుడును అని చెప్తాడు. అంటే యోబు నా వాడని చెప్తున్నాడు, ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఏ దేశంలో ఉన్న వాళ్ళు వాక్యం చదువుకుంటారు, ఎక్కడున్న వాక్యం చదువుకుంటారు. యోబట దేవుని వాడట అని లోకంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా దేవుడు చెప్పాడు, రాయించాడు తన గ్రంథంలో. యోబు నా వాడు అని చెప్పాడు. అక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఒక్కడే నా యోబు దేవునికి సంబంధించిన వ్యక్తి అని అంటే, అవును, యోబు ఒక్కడే దేవుని మనసును గుర్తెరిగి భక్తుడైనటువంటి యోబు దేవునికి ఇష్టానుసారంగా మారాడు. అందుకనే ఆ తరంలో యోబు గురించి మాట్లాడాడు. అంతకు ముందు తరంలో మోషే గురించి మాట్లాడాడు. అంతకు ముందు తరంలో పుల్లరా నోవాహు గురించి మాట్లాడాడు. అంతకు ముందు తరంలో పుల్లరా హానోకు గురించి మాట్లాడాడు. అంతకు ముందు తరంలో భక్తుడైనటువంటి హేబేలు గురించి దేవుడు మాట్లాడాడు. అంటే దేవుని జనముగా అందరం కూర్చున్నా
ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో అందరూ దేవుని జనం అని చెప్పుకునే అర్హత అందరికీ లేదన్నమాట. ఆ అర్హత నాకుందో లేదో, నీకుందో లేదో, మనకుందో లేదో ఈ రాత్రి ఎవరిమైనా పరిశీలన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రియులారా. యేసు ప్రభు యొద్దకు చాలా మంది ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడనే విషయాన్ని తెలుసుకొని చాలా మంది వచ్చేవారు. ఒక రోజున అట్లాగే 10 మంది కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళు కూడా యేసు ప్రభు యొద్దకు వచ్చారు. యేసు ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత యేసు ప్రభు యొద్ద వాళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు, తన బాధ అంతా చెప్పుకున్నారు యేసు ప్రభుతో. ప్రభువా, మాకు ఈ వ్యాధి వచ్చింది కనుక మా బ్రతుకులు ఎట్లాగా అయిపోయాయి, ఈ వ్యాధి వచ్చింది కనుకనే మా కుటుంబాలు కూడా విడిచిపెట్టేశాయి, కాబట్టి మేము చావు బ్రతుకు మధ్య బ్రతుకుతూ ఉన్నాము, చావాలో తెలియట్లేదు, బతకాలో తెలియట్లేదు, మమ్మల్ని ఎవరో అంటుకోరు ముట్టుకోరు, ఆమెడు దూరాన్ని చూస్తారు, అక్కడి నుంచి ఏమన్నా రొట్టె మొక్కలు ఆహారం అట్లా ఇసురు పెడతారు, కాబట్టి మా బ్రతుకులు ఇట్లా ఉన్నాయని ఈ 10 మంది వాళ్ళ యొక్క బాధ అంతా యేసు ప్రభుతో చెప్పుకున్నారు. ఎందుకనంటే యేసు ప్రభు ప్రియులారా మన బాధల్ని ఆర్చేవాడు, తీర్చేవాడు గనుక. మరి యేసు ప్రభు ఎప్పుడైనా ఎవరైనా ఆయన దగ్గరకు వస్తే నాకు వద్దు, మీరు కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు అని త్రోసేస్తాడా? అసలు కుష్టి వ్యాధి కాదు, ఇంకా అంతకు మించి ఏ పెద్ద వ్యాధి అయినా యేసు ప్రభు హక్కును చేర్చుకునేవాడు కానీ తన ఎద్దుకు వచ్చిన వారిని త్రోసేసే దేవుడైతే కాదు. త్రోసేసే దేవుడు కాదు కనుకనే యేసు ప్రభుతో వాళ్ళ బాధలంతా చెప్పుకున్న తర్వాత ఈ 10 మందిని యేసు ప్రభు దగ్గరికంటే రానిచ్చుకుని వారి మీద చేతులుంచి వారి కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేసి వారి రోగమునంతా తొలగించి పసిపిల్లవాని యొక్క దేహములాగా అయిపోతుందని చెప్పి వెళ్ళండి యాజకులు కనపడండి అని చెప్తే వీళ్ళు ప్రియులారా ఆ మాటను నమ్మారు, వెళ్ళిపోతా ఉన్నారు. మార్గ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వ్యాధి అంతా పోయింది, వారి దేహాలు చూస్తే పసిపిల్లవాని యొక్క దేహములాగా అయిపోయాయి. యేసు ప్రభుని వాళ్ళు మహిమపరుచుకున్నారు, కనపరుచుకున్నారు ప్రియులారా. అక్కడతో అందులో 9 ప్రియులారా, అక్కడతో దేవుని అవసరం వదిలిపోయింది. ఇంకా అక్కడతో దేవుని పని లేదు. ఇంకా మనకి దేవుడు ఏదో స్వస్థపరిచాడు, ఆయన చేయాల్సింది ఆయన చేశాడు, ఇంకా మనం ఏదో స్తోత్రాలు చెప్పేసాం, థ్యాంక్స్ చెప్పేసాం, ఇంకా అక్కడతో అయిపోయిందని వాళ్ళు ఇంకా ముందుకే సాగిపోయారు ప్రియులారా. కానీ అందులో ఒకడు మాత్రమే దేవుని చెప్పుకుంటే అర్హత కలిగినటువంటి వ్యక్తిలాగా మారి మరలా తిరిగి వచ్చాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, ఆపదను బట్టి, లేదనంటే వారికి కలిగినటువంటి అక్కర కొలది దేవుడిని నమ్ముకుని ఆ తర్వాత విడిచిపెట్టే క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు ప్రియులారా. నమ్మకంగా దేవుడు చేసిన మేలును జీవితకాలం గుర్తుపెట్టుకుని దేవుని కొరకు బ్రతికే వాళ్ళు అంతమంది ఉన్నారు, చాలా తక్కువ మంది. అందుకనే పరలోక రాజ్యానికి వెళ్ళేవాళ్ళు కూడా తక్కువ మందే ఉన్నారని చెప్తాడు దేవుని యొక్క వాక్యం. యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్ళరండి. అలా వెళ్ళేలా ఉంటే 10 మంది కన్యకులు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళేలా ఉంటే 10 మంది కన్యకులు కూడా పరలోక రాజ్యానికి ఎట్ ఏ టైం వెళ్ళిపోవాలి ప్రియులారా, ఆలోచించి. కానీ కొంతమంది మాత్రం వెళ్ళారు, అర్హత కలిగినటువంటి వాళ్ళు. ఈ రోజున దేవుడైతే మనందరిని కూడా ఆయన జనంగా చెప్పుకోవాలని అనుకుంటున్నాడు. ఆ అర్హత అందరికి ఇవ్వాలని అనుకుంటున్నాడు ప్రియులారా, అందరికి ఇవ్వాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఇది ఎట్లా వస్తుంది అని అంటే కొనుక్కుంటేనో, లేదనంటే మనం ఏదో మొక్కుకుంటేనో, కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతానో, చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతానో, మోకాళ్ళ మీద నడిస్తేనో, గుండు కొట్టించుకుంటేనో రాదండి. మన హృదయం అంతా దేవునికి ఇచ్చేసి హృదయంలో ఉన్న పాపం అంతా దేవుని దగ్గర ఒప్పేసుకుని, ప్రభా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు నాయనని జనంగా ఉండడానికి, నేను కూడా నా ప్రభా నా పాపమనంతా ఒప్పుకుని నీ దగ్గర నాయన నీ జనముగా ఉండడానికి ఇష్టపడుతున్నానంటే ప్రభు వెంటనే చేర్చుకుంటాడు. ఆయన అంత మంచి మనసున్న దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం, గట్టిగా చూద్దాం హల్లెలూయా. అంత మంచి మనసున్నటువంటి దేవుడు. ఈ రాత్రి ఆయన ఆ దేవుని ఎదుటను కూర్చున్నావు, ఆ దేవుని పాదాల దగ్గరే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, ఆయన మాటలు వింటున్నావు. ఆ పాదాల దగ్గర ప్రియులారా నువ్వు ఒక మంచి తరుణాన్ని ఈ రాత్రి కలిగి ఉన్నావు. ఈ వాక్యం నీ హృదయానికి అర్థమైతే, నీ బుర్రకెక్కితే ఈ రాత్రి వాళ్ళ హృదయాన్ని బిడ్డలారా దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు తన జనముగా చెప్పుకోవడానికి. వాక్యములో ఇదిగో ఆయన ఈ లోకానికి ఎట్లా రాబోతూ ఉన్నాడు అని అంటే రాజులకు రాజే రాబోతూ ఉన్నాడు. రాజులకు రాజే రాబోతూ ఉన్నటువంటి ఆ దినాల్లో మనమందరము కూడా ప్రియులారా ఆయనకట యాజక సమూహంగాను, రాణులుగాను, రాజులుగాను మనం సిద్ధపడి ఉండాలంట ప్రియులారా. ఉందా మనకు అర్హత? దేవుని యొక్క వాక్యంలో ప్రభు అయితే చెప్తూ ఉన్నాడు, నువ్వెవరివైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తివైనా కావచ్చు, కానీ వాక్యంలో ప్రభు చెప్తూ ఉన్నాడు తన దేవుడు తన యొక్క స్వరక్తము ద్వారా ఇదిగో ఆయన సొత్తుగా నిన్ను మార్చుకోవాలనుకుంటున్నాడు. అంటే ఆయన మెచ్చుకుంటే అర్హత కలిగినటువంటి వ్యక్తిగా, పరలోక రాజ్యానికి వెళ్ళే హక్కు కలిగినటువంటి వ్యక్తిగా, లేదా ఒకవేళ దేవుడు చెప్పుకుంటే పరిశుద్ధ జనాంగము కలిగినటువంటి ఒక వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చుకోవాలనుకుంటున్నాడు పిల్లలు. మార్చుకోవాలి అని అనుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు అవకాశం ఇస్తే జరుగుద్ది, ఖచ్చితంగా. నువ్వు అవకాశం ఇస్తే ఖచ్చితంగా అది జరుగుద్ది.
ఒకవేళ అవకాశం ఇవ్వకోకుండా పాప జీవితాన్ని, లోక జీవితాన్ని కలిగి ఉంటే ఆ శాతానుడిని హృదయంలో కూర్చొని నిలబడి చేస్తూ ఉంటాడు, కష్టాల పాలు చేస్తూ ఉంటాడు, శ్రమల పాలు చేస్తూ ఉంటాడు. నిన్నెంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆలోచన చేసుకోండి, రాత్రి దేవుడు మనల్ని తన జనముగా ఇష్టపడుతున్నాడు, తన జనముగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు, తన జనముగా చెప్పుకోవాలని ఇష్టపడుతున్నాడు. పిల్లరా, ఆయన జనముగా మనం ఉంటే ఆయనకి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. యోబు గురించి మాట్లాడతాడు, నా కుమారుని చూసావా? భక్తుడైనటువంటి పిల్లల షద్రక్ మేషక్ అబేద్నెగోల గురించి కూడా దేవుడు అట్లాగే మాట్లాడుంటాడు. దానియేలు గురించి కూడా దేవుడు అట్లాగే మాట్లాడుంటాడు. తన భక్తులైనటువంటి వారు అందరి గురించి దేవుడు అట్లాగే మాట్లాడుంటాడు. వీళ్ళు నా జనం, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా పిల్లలు అని మాట్లాడే ఉంటాడు దేవుడు. పిల్లలు, ఈ రాత్రి కూడా దేవుడు నీ గురించి మాట్లాడడానికి ఏముంది నీ దగ్గర అర్హత? ఏముంది నీ దగ్గర అర్హత? ఆలోచించేయండి. లేని పక్షాన ఈ రాత్రి వాక్యంలో ప్రభు చెప్తాడు, ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు నిన్ను పరిశుద్ధంగా మార్చాలనుకుంటున్నాడు. దేవుడు తన జనాంగంగా చెప్పుకుంటే వ్యక్తులుగా మనల్ని మార్చాలనుకుంటున్నాడు. ఈ రాత్రి పుల్లరా, దేవుని సొత్తైన జనాంగముగా మనల్ని చూసుకోవాలనుకుంటూ ఉన్నాడు. ప్రభా, నువ్వు చెప్పుకుంటే వ్యక్తిగా నేను ఉండడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రాత్రి నువ్వు నన్ను ఇష్టపడి నన్ను ప్రేమించిన దేవుడవు. నీ ప్రేమ నిన్న నేడు నిరంతరము మారని ప్రేమ. ఆ ప్రేమతో నన్ను ప్రేమిస్తూ ఉన్నావు. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నీలాంటి దేవుడిని నన్ను కలిగి ఉండడం నా భాగ్యంగా ఎంచుకుంటూ ఉన్నాను ప్రభా. నీ జనముగా, నీ సొత్తైన ప్రజలుగా నేను ఉండడానికి ఆ ప్రజలు నన్ను కూడా చేర్చిన తండ్రి. అయ్యా, ఒకవేళ ప్రజల్లో నేను లేకపోతే గనక నిత్య నరకానికి వెళ్ళిపోతానేమో. అట్లాంటి పరిస్థితి నాకు వద్దు రాత్రి ప్రభా. నీ జనములో నీ సొత్తైన జనాంగంగా నేను ఉండాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో కలిసి ఒక్క నిమిషం ప్రార్థన చేయగలరా? నాతో కలిసి మోకరించి ప్రభు మందిరంలో ఈ మాటలు అడగగలరా? పుల్లరా, నేను చెప్పిన మాటలన్నీ నీ హృదయంలో నుంచి ప్రభు దగ్గర అడగగలరా? అడగగలిగితే మోకరించి ప్రభువుని అడగండి. ప్రభా, ఒకవేళ ఇప్పటి వరకు కూడా లోకానుసారంగా తెలుసో తెలియకో పొరపాటైన మాటలు మాట్లాడుంటాం, ఒకవేళ పొరపాటైన పనులు చేస్తుంటాం, ఒకవేళ అది తప్పని తెలిసినా తప్పక చేస్తుంటాం, ఒకవేళ లోకంలో ఉండే మనుషుల వల్ల బలవంతంగానైనా చేస్తుంటాం. ప్రభా, ఇదిగో తెలిసి చేసిన తప్పులను క్షమించే దేవుడవు, తెలియక చేసిన తప్పులను కూడా క్షమించే దేవుడవు నీవు. అయ్యా, నీ జనముగా మమ్మల్ని మార్చుకోవాలనుకుంటూ ఉన్నావు, నీ సొత్తుగా మమ్మల్ని చూసుకోవాలనుకుంటూ ఉన్నావు. అయ్యా, ఇదిగో నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనాలని, మీ రక్తమిచ్చి మమ్మల్ని కనాలని, నీ రక్తమచ్చేత పరిశుద్ధ జనాంగముగా మమ్మల్ని మార్చాలని ఈ రాత్రినైనా నీవు మాతో మాట్లాడి ఉన్న దేవుడవు. నీ జనాంగములో మేము లేకపోతే అయ్యా మేము విడిచిపెట్టబెడతాం. ఎలాగునైతే ఇదిగో 10 మంది కన్యకలు నా దేవుడు అని చెప్పుకున్నారో అలాగున ప్రభా మా బ్రతుకులు ఉండకూడదన్న తండ్రి. అందులో నీవు 5గురును మాత్రమే నా జనులు అని చెప్పావు నీవు ప్రభా. నా జనులు అని చెప్పబడిన వారు మాత్రమే నీ మందిరానికి చేరారు. నీ సన్నిధానంలో ఆ పరలోక రాజ్యపు వైభవాన్ని అనుభవించడానికి నైనా ఇదిగో వాళ్ళు ముందుకు వెళ్ళారు ప్రభా. మిగిలిన వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. ఎందుకనంటే నువ్వు ఒప్పుకోలేదు వాళ్ళను. పైకి భక్తి నటించిన, పైకి వేషధారులు వలె వాళ్ళు బ్రతుకున్న, పైకి లోకములో ఉన్నటువంటి వారందరిని వీళ్ళు భక్తులే అనేటట్టుగా లోకాన్ని మోసం చేసేటట్టు వారి భక్తి వేషం ధరించిన అయా వారు హృదయాంతరంగాను బట్టి వారిని ఒప్పుకోలేదు. అయా, నువ్వు వారిని ఒప్పుకోలేదు. ఈ రాత్రి వేళన తండ్రి అయా ఇదిగో నీవు మమ్మల్ని నాయనా ఒప్పుకునేటట్టుగా మేము కూడా తండ్రి మారేటట్టు అర్హత దయచేయండి యేసయ్యా. అలాంటి అర్హత మాకు అనుగ్రహించండి తండ్రి. ఆ అర్హత మాకు కలిగించండి ప్రభా అని మోకరించి ప్రభుని అడుగుదాం. అడిగితే దేవుడు ఇచ్చేవాడు. వాక్యములు ఆయనే మనతో మాట్లాడాడు. అడుగుడు నీకు ఇవ్వబడును అన్నాడు. అని అడిగితే ఇచ్చే దేవుడు కనుక అడుగుదాం. ప్రభా, నీ జనముగా ఉండడానికి నాకు ఇష్టం ప్రభా. నీ బిడ్డగా ఉండడానికి నాకు ఇష్టం నైనా. నీ వాక్కులు వినడానికి నాకు ఇష్టమైన తండ్రి. నీ మాటలు వినాలంటే ఇష్టం ప్రభా. అయ్యా, నీ గురించి మాట్లాడడం నాకు ఇష్టం, నీ గురించి పాట పాడడం నాకు ఇష్టం, నీ గురించి చప్పట్లు కొట్టడం నాకు ఇష్టం. అయ్యా, నీ ఇంపైన మాటలు చెవియొక్కి నా హృదయపూర్వకంగా వినడం నాకు ఇష్టం. అయ్యా, నీ ఎదుట మోకరించి ప్రార్థించడం ఇష్టం. అయ్యా, మీ నామాన్ని స్తుతించడం ఇష్టం, నీ నామాన్ని కనపరచడం నాకు ఇష్టం, నీ గురించి మాట్లాడడం నాకు గొప్ప ఇష్టం ప్రభా. ఈ రాత్రి నాకు ఇష్టం. నన్ను కూడా నా ప్రభా నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు. నీ జనాంగంలోనికి నన్ను మార్చునైనా, నీ సొత్తైన జనముగా చెయ్యిన తండ్రి. ఇశ్రాయేలు ప్రజలని నా ప్రజలు అని నువ్వు చెప్పావు, కానీ వాళ్ళైతే నిన్ను విడిచిపెట్టారు, మాకొద్దు అన్నారు. అయ్యా, మిమ్మల్ని విసర్జించారు. అలాగున మేము ఉండకూడదనైనా, అవసరాన్ని బట్టో, ఆపదను బట్టో, అవకాశాన్ని బట్టో అయ్యా మా అక్కర కొలదీనో నీ దగ్గరికి రాకూడదనైనా. నీవు పరిశుద్ధుడైన దేవుడవని, మమ్మల్ని కన్న తండ్రివని, మమ్మల్ని కొన్న తండ్రివని, రక్తమిచ్చి
నీ సొత్తైన జనముగా మార్చుకున్న దేవుడవని నమ్మి నీ వద్దకు వచ్చినట్లు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నానని మనమందరము నోరు తెరిచి అడుగుదామా ప్రభువుని. మనమందరము నోరు తెరిచి అడుగుదామా ప్రభువుని. ఇది మౌనంగా ఉంటే ఏ ప్రతిఫలము రాదు, మౌనంగా ఉంటే ఏ విధమైనటువంటి జవాబు పొందలేము. మోకరించిన మనము ఎలుగెత్తి గొంతెత్తి ప్రార్థన చేస్తే ప్రభు ఇచ్చే దేవుడు. ఎలుగెత్తి గొంతెత్తి ప్రార్థన చేద్దాం.